ఎవరు దీనికి కర్త, ఈ బ్రహ్మాండం ఎలా తయారైంది, బ్రహ్మాండ ఉత్పత్తి ఎలా జరిగింది అని అంటే ఆదిలో ఉండేటువంటిది నిర్గుణ చైతన్యం. అదే స్థూలము సూక్ష్మము అనే 2 రూపాలుగా మారింది. అంటే మనం ఏదైనా ఓ చిక్కుడు కింద ఏదో భూమిలో పారితే దానికి ముందు 2 డెప్పలు వస్తాయి, దానిలోంచి ఓ మొలక వస్తుంది, ఆ మొలక చెట్టు అవుతుంది, ఈ చెట్టు మహా విస్తారంగా పెరిగిపోతుంది. అలాగే ఒకే వస్తువు 2 ముక్కలుగా విడితే ప్రకృతి పురుషులుగా విడిపోవడం, లేదా స్థూల సూక్ష్మాలుగా విడిపోవడం, దానిలోంచి ఈ సంసారం అంతా పుట్టడం, బ్రహ్మాండం అంతా పుట్టింది అనేటువంటి అభిప్రాయంలో ఈ రకంగా ఏవం మిళిత యోగైశ్చ బ్రహ్మాండ ఉత్పత్తి రుచ్యతే. సర్వే జీవాః మిళిత్వైవ బ్రహ్మాండాంశ సముద్భవాః చతురశీతి లక్షాశ్చ ప్రోక్తావై జీవజాతయః. 84 లక్షల జీవరాశులు అనే మాట మనం అంటూ ఉంటాం. ఎవరు చెప్పారండి అంటే పురాణంలో వ్యాసుల వారు చెప్పారయ్యా. చతురశీతి లక్షాశ్చ జీవజాతయ ప్రోక్తాః. చతురశీతి లక్షాః అంటే 84 లక్షలు. ఆ 84 లక్షల జీవరాశులు బ్రహ్మాండంలో ఉన్నాయి అనే మాట చెప్పారు. ఇదంతా సృష్టి ప్రక్రియ చెప్పారు. ఈ గుణముల గురించి చెప్పాలంటే ఏం చెప్పాలయ్యా? సత్వగుణం సత్వగుణం అన్నారు. అది ఎలా ఉంటుంది అంటే సత్వం ప్రీత్యాత్మకం జ్ఞేయం. సత్వము అంటే ప్రీతిగా సంతోషంగా ఉంటుంది, ప్రీత్యాత్మకము ప్రీతి స్వభావంగా ఉంటుంది. ప్రీతి ఎలా వస్తుంది, దేని వల్ల వస్తుంది అంటే సుఖము వల్ల ప్రీతి కలుగుతుంది, రుజు ప్రవర్తన ఉంటుంది. సత్యము, శౌచము, అహింస, శ్రద్ధ, ఓర్పు, ధైర్యము, ఇతర వాళ్ళ మీద ఉండేటువంటి అనుకంప, ఇలాంటివన్నీ కూడా శాంతి, సంతోషము, ఇవన్నీ కూడా సాత్విక గుణము యొక్క కార్యాలు, సత్వగుణం తాలూకు స్వభావాలు అన్నమాట. అవన్నీ రాశారు శ్లోకాల్లో. ఆర్జవంచ తథా సత్యం, శౌచం, శ్రద్ధ, క్షమా, ధృతి, అనుకంప తథా లజ్జ, శాంతి, సంతోష ఏవచ ఏతై సత్వ ప్రతీతిష్ట జాయతే నిశ్చలా సదా. ఇది తెల్లగా ఉంటుంది, సత్వగుణం తెల్లగా ఉంటుంది, రజోగుణం ఎర్రగా ఉంటుంది, తమో గుణం నల్లగా ఉంటుంది. అంచేతనే మన వాళ్ళు రూపకల్పన చేస్తున్నప్పుడు తెల్లగాను ఎర్రగాను నల్లగాను కలిసిపోయినటువంటి మిశ్రమ రూపంగా వర్ణిస్తూ ఉంటారు. ఓ మేక ఓ తెల్లగా, కాస్త కొంచెం భాగం తెల్లగా, కొంచెం భాగం ఎర్రగా, కొంచెం భాగం అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం, లోహిత శుక్ల కృష్ణాం. అది మేకేంటి, అది తెల్లగా ఉందా అంటే కొంత తెలుపు, కొంత ఎరుపు, కొంత నలుపు అన్ని కలిస్తే వచ్చింది. అలా సత్వరజస్తమో గుణముల యొక్క మిశ్రమం అది. అక్కడ అజా శబ్దానికి మేక అర్థం కాదు, మాయ అర్థం. అజా జాయ నజాయతయత్యజా. ఈ మాయ ఈ సత్వరజస్తమో గుణాత్మకంగా ఉంటుంది. దానివల్ల ఈ ప్రపంచం అంతా ఏర్పడుతుంది. దానిని విడతీసి ప్రకృతిలో నుంచి విడగొట్టి పురుషుణ్ణి చూడగలిగితే మనం చాలా బాగుంటుంది. అదే దానికోసం సాధన చేయాలి అనేటువంటిది శాస్త్రీయమైన విషయాలన్నీ చెప్పారు. దీనిలో కూడా ఇంకా రాజస ప్రవృత్తి ఎలాగుంటుంది అని అంటే ప్రద్వేష, ద్రోహ, మత్సర, ఉత్కంఠ, ఇవన్నీ కూడా రాజస గుణాలు. మంచి మంచి క్యూరియాసిటీ అంటానే, బాగా ఏదో చెయ్యాలి తపన, దాని మీద బాగా చేసేయాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఉత్సవం, లేదా ఇతరుల మీద కోపం, ద్వేషం, ద్రోహం, ఇలాంటివన్నీ కూడా రజోగుణాలుగా ఉంటాయి. మానః మదః తథా గర్వః రజసా కిల జాయతే. మానము అంటే అహంకారము, గర్వము, మదము, ఇతరుల మీద కోపము, ఇలాంటివన్నీ కూడా రజోగుణం తాలూకు స్వభావాలు. అది ఎర్రగా ఉంటుంది. కృష్ణవర్ణం తమప్రోక్తం మోహనంచ విషాదకృత్. తమో గుణము కృష్ణవర్ణంగా నల్లగా ఉంటుంది, అది మనని మోహ పెడుతూ ఉంటుంది. అది ఎప్పుడు మనకి విషాదాన్నే ఇస్తూ ఉంటుంది. దానిలో సోమరిపోతనం, ఏ పని చెయ్యాలని లేదు, ఒళ్ళు బరువెక్కిపోయింది, అది అక్కర్లేదు, ప్రతిదానికి వాయిదాలు వేస్తూ ఉంటాం. ఇవన్నీ తమో గుణం యొక్క లక్షణాలుగా చెప్తారు. ఆలస్యం చ తథా అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం తథా వివాదశ్చైవ, కార్పణ్యం, కౌటిల్యం, రోష ఏవచ, వైషమ్యం వా అతిరాస్తిక్యం, పరదోషానుదర్శనం, ప్రత్యేతవ్యం తమస్తు ఏతైర్లక్షణై. ఈ లక్షణాల చేతి ఇది తమో గుణంగా భావించుకోవాలి. లోకమంతా తమో గుణ భూయిష్టంగా ఉంది. అక్కడక్కడ రజోగుణం ఉంది, కానీ అది తమో మిశ్రమంగా ఉంది కనుక ఏదో పని చేద్దామని ఉంటాం. కానీ ఆ పని ఎలా చేస్తాము అంటే ఏదో గొప్ప సాధించాలి, నన్ను లోకం అందరూ కీర్తించాలి అనేటువంటి భావంతో చేస్తాం. చేసే పని ప్రతిఫలాపేక్ష లేకుండా, నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా, నాకు ఈ ఫలితం కావాలి అనేటువంటి కోరిక లేకుండా, అహంకారము ఫలాభిసంధి లేకుండా పరమేశ్వరార్పణ బుద్ధిగా పని చేస్తే అది సాత్వికమైన కర్మ. అలా కాకుండా మంచి పని, శాస్త్రోక్తమైనటువంటి కర్మ చేస్తాము, ఫలం కావాలనుకున్నా అది రాజసం. చేసే పని దుర్మార్గమైన పని, సమాజానికి తనకి కూడా నష్టం కలిగించేది, ఏది చేస్తే లోకమంతా నశించిపోతుందో, పర పీడాకరమైనటువంటి వాక్యము, ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించే వాక్యము, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. అయితే ఒకటి, ఈ గుణాలన్నీ కూడా
దేనికి దానికి విడివిడిగా ఉండవు. అన్యోన్య అభిభవాచ ఏతే విరుధ్యంతి పరస్పరం తథా అన్యోన్య ఆశ్రయా సర్వే న తిష్టంతి నిరాశ్రయా. ఇవన్నీ మూడు కలిసిపోతూ ఉంటాయి, దెబ్బలాడుకున్నట్టుగా కనిపిస్తాయి. ఒక్కొక్కప్పుడు ఒకదాన్ని సంఘర్షణ ఉంది. ఒకప్పుడు మూడు కలిసిపోయి ఉంటాయి, ఒకదానిలో రెండోది కలిసిపోతుంది, రెండో దాని మీద మూడోది ఆధారపడి ఉంటుంది. అలాగా సత్వం కేవలం ఎక్కడా ఉండదు, అలాగే కేవలం రజోగుణం కూడా ఎక్కడా ఉండదు, కేవలం తమో గుణం కూడా ఎక్కడా ఉండదు. కలయికలు ఉంటాయి, దానిలో కలయికల్లో ఆ పాళ్ళు వేయడంలో తేడా. ఏ పాలు ఎక్కువ వేస్తాం, తమో గుణం పాలు ఎక్కువ వేసి సత్వము రజస్సు నామమాత్రంగా అట్టే పెడితే దాని పరిస్థితి వేరు. సత్వగుణం పాలు ఎక్కువై రజోగుణం పాలు తమో గుణం పాలు తక్కువైతే దాని పరిస్థితి వేరు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం చెప్పుకోవాలి అన్నారు. అని అంటే శ్రవణాత్ దర్శనాచ్చైవ సపద్యేవ మహామతే సంస్కారానుభవాచ్చైవ పరిజ్ఞాతం నజ్ఞాయతే. ఇదంతా ఎలా తెలుస్తుంది? మనం ఒక్కొక్కప్పుడు కొన్ని విషయాలు వింటాం, గంట వింటాం, ఒక ముక్క అర్థంగా లేదండి, ఏం చెప్పారో మాకు తెలియలేదండి అని అంటే ఏమర్థం అంటే వాడి మనస్సులో సత్వగుణం అభివ్యక్తం కాలేదనమాట. కాకుండా మంచి బాగా కేర్ఫుల్ గా శ్రద్ధగా విన్నాం అనుకోండి, వెంటనే ఒకసారి వినేసరికి పట్టుకుంటాం, అప్పుడు సత్వం అభివ్యక్తంగా ఉంటుంది. సాధారణంగా పక్క వాళ్ళని తిట్టినా చాడీలు చెప్పినా సత్వగుణం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అది వినాలనిపిస్తుంది. ఇది మంచి మాటలు చెబితే ఏదో బతికించి ఊరుకుని ఏం చెప్పారండి తర్వాత మళ్ళీ అడిగే పరిస్థితి. అదే మానవ స్వభావంలో మంచి మాటని వినడానికి శ్రద్ధ, దాని మీద ఏకాగ్రత అవి తక్కువగా ఉంటాయి. ఇతరుల మీద దోషాలు లేకపోతే తన యొక్క కీర్తియో ఇతరుల యొక్క నిందో అవన్నీ చేస్తూ ఉంటే చెవులు రెక్కించుకుని వినేటువంటి స్వభావం మనసులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కామక్రోధ లోభ మోహ మతమాత్సర్యాలన్నీ కూడా వదులుకొని అసూయ, ఈర్ష్య, అశాంతి ఇలాంటి పాపాలన్నింటినీ తొలగించుకొని పాపములన్నీ పోగొట్టుకున్నటువంటి పవిత్రమైన దేహాన్ని, పవిత్రమైన అంతఃకరణాన్ని ఎవరైతే పెట్టుకుంటాడో వాడికి ఈ రజోగుణాన్ని తమో గుణాన్ని జయించి సత్వం కేవలంగా ఉంటుంది. అలాంటి వాడికి జ్ఞానం కలుగుతుంది అని సంక్షిప్తంగా దీని సారం. ఇదంతా కూడా సాంఖ్య సమ్మత సృష్టి ప్రక్రియ అనేది చాలా శాస్త్రీయమైన విచారణ. ఈ సృష్టిలో ఉండేటువంటి అవాంతర భేదాలన్నీ చెప్పి సత్వం కదాచిత్ రజస్తమసీజనయత్యుత కదాచిత్ రజసత్వసమసీజనయత్యపి కదాచిత్ తమస్సత్వరజసీజనయత్యుభే ఈ రకమైన చెప్పి దీనిలో స్త్రీ పురుష సమాగమం వల్ల సంసారం ఎలా ఉందో అలాగే ప్రకృతి పురుషుల యొక్క కలయిక వల్ల ఈ ప్రపంచం అంతా ఏర్పడింది. ఇది గుణరూపముల యొక్క లక్షణము. గుణాలన్నీ చెప్పావు కానీ తర్వాత మళ్ళీ వ్యాసుల వారిని అడిగేట రాజుగారు ఏమనంటే ఇదంతా బాగానే ఉంది కానీ గుణముల యొక్క పరిజ్ఞానం నాకు ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఇది సత్వగుణము, ఇది నాకు ప్రీతిని కలిగిస్తుంది, ఇలా ఎలా తెలుస్తుంది, రజోగుణం తమో గుణం ఎలా తెలుస్తుంది అని అంటే దానికి ఒక ఉదాహరణలు చూపించారు ఆయన. యథా కాచిత్ వరా నారి సర్వభూషణ భూషిత భావభావయుత కామం భర్తు ప్రీతికరీ భవే. ఒక స్త్రీట చాలా సౌందర్యవంతురాలుగా ఉంది, మంచి అందమైన పిల్ల, అన్ని రకరకాలైనటువంటి ఆభరణాలు పెట్టుకుంది, మంచి హావభావాలతో భర్త దగ్గరకు వస్తే భర్తకి సంతోషాన్ని ఇస్తుంది. మాతాపిత్రోహం తథా శైవ బంధువర్గస్య ప్రీతిదా. బంధువర్గానికి, తల్లిదండ్రులకి, భర్తకి, కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలగజేస్తుంది. ఆవిడకి సవితులు ఎవరైనా ఉంటే ఈ అలంకరించుకుని ఈవిడిని చూస్తే సవితులందరికీ దుఃఖము ద్వేషము వస్తుంది. దుఃఖం మోహంత సపత్నీషు జనయత్ చెప్పి శైవకి. ఆవిడ ఒకే రకంగా ఉంది. ఆవిడ ఒకళ్ళకి ఆనందాన్ని కలగజేస్తే రెండవ వాడికి విషాదాన్ని, దుఃఖాన్ని. అదే రకంగా ఒకే వస్తువు ఏవం సత్వేన తేన స్త్రీత్వం ఆపాదితేన చ రజసస్ తమసశ్చైవ జనిత వృత్తిరన్యథ. రజసా స్వీకృతేనైవ తమసా చ తథా పునః అన్యోన్యస్య సమాయోగాద్ అన్యథా ప్రీతి భాతి వై. ఈ రకంగా ఒక రూపవంతురాలైనటువంటి ఒక స్త్రీ మంచి యౌవనంలో ఉండి అనేక రకాలైన సద్గుణాలు కలిగినప్పటికీ ఒకళ్ళకి ప్రీతిని ఇస్తుంది అంటే ఇతరులకి దుఃఖాన్ని కలగజేస్తూనే ఉంది. అలాగే ఒక వస్తువు ఒకరికి ప్రీతికరమైతే ఇంకొకరికి ద్వేషకరం అవుతుంది. ఆ వస్తువు పూర్తిగా పనికిరాంది అని కానీ ఈ వస్తువు మంచి అందరికీ ఉపయోగపడేది అని కానీ మనం నిర్ణయించలేము. మాట చెప్తూ ఉండేవారు స్వామివారు, దృష్టం కిమపి లోకేస్మిన్ న నిర్దోషం న నిర్గుణం. ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుని కూడా ఇది ఎందుకు పనికిరాదు అని పక్కన పెట్టేయడానికి వీల్లేదు, ఇది చాలా గొప్పది అమూల్యమైనది అని చెప్పడానికి కూడా వీల్లేదు. ప్రకాశ్ శాస్త్రి గారు వేదాంతాలు చెబుతూ ఉండేవారు. అన్నం మృత్యుం తము జీవాత బాహు. 105 టెంపరేచర్ ఉంటే అన్నం పెడితే సస్తాడు రావాడు, అది వాడికి మృత్యుప్రదం. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే పుష్టి వస్తుంది.
కానీ అన్నం మనకి ఉపకారం చేస్తుందా అపకారం చేస్తుందా అంటే ఎవడికి ఎప్పుడు అనేది పూర్తి చేస్తే దానికి ఆన్సర్ వస్తుంది తప్ప అందరికీ ఒకే రకంగా ఉండదు. జ్వరంతో ఉన్నవాడికి బాగా టెంపరేచర్ ఉన్నవాడికి అన్నం పెడితే చచ్చిపోతాడు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే బాగా లేచి అబ్బాయి బతికానండి అంటే. ఇందుకే అన్నం బతికిస్తుందా చంపేస్తుందా అంటే రెండూను సమయానుకూలంగా వ్యక్తుల భేదాన్ని బట్టి మాట్లాడాలి. అలాగే రజోగుణ తమో గుణాలు కూడా అవసరమైన పాళ్లలో ఉపయోగమే. తమోగుణ ప్రభావంగా తామస శక్తి స్వరూపుడైన శ్రీ పరమేశ్వరుడు రుద్రుడు రాక్షస సంహారం చేశారు. తమోగుణం పనికిరాది అంటే ఎలాగా? తామస శక్తి ఉండాలి. ఒకప్పుడు తామస శక్తిలో లొంగిపోతే మధుకైట పనులు చంపలేక శ్రీ మహావిష్ణువుడు నిద్రాలోలుడైపోతే దానిలోంచి తామస శక్తిని విడగొట్టి అమ్మవారు ఆయన్ని లేవతీసి అప్పుడు సత్వగుణంతో ఆయన అభివృద్ధి పొంది రక్షణ చేశాడు. అంచేత ప్రతిదానికి కూడా ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పడం కష్టం. మనందరము కూడా దాని మీద చాలా విచక్షణ జ్ఞానంతో చూసుకుని ఏది ఎక్కడ ఉత్కృతంగా లేకుండా ఆవరణమైనటువంటి కామాన్ని అంతటినీ పోగొట్టుకుని ఇంద్రియాలను అన్నిటినీ కూడా చాలా నిగ్రహంలో అట్టపెట్టుకుని మనస్సుని కూడా శూన్యమైనటువంటి పరిస్థితుల్లో నిద్రగా లోక కాకుండా మంచి యోగాభ్యాసం చేత మనస్సుకి పరిశుద్ధిని చేసుకున్నట్లయితే అవన్నీ కూడా మనకి అన్ని రకాల ఉపయోగపడతాయి అనేటువంటి మాట. ఉదాహరణ ఏమిటి అని ప్రదీపశ్చ యథా కార్యం ప్రకరోత్యర్థ దర్శనం వర్తి తైలం యథా అర్చిశ్చ విరుద్ధాశ్చ పరస్పరం అని మాట చెప్పారు. దీపం పెడతాం మనం. దీపం పెడితేటప్పుడు ఏముంటుంది? ప్రమిద ఉంటుంది. దానిలో నూనె పోస్తాం, దానిలో ఒత్తి పెడతాం. ఈ ప్రమిదకి దీపము అనేది ఒకటి ప్రధానంగా ఉంది. దానిలో ఒత్తి చేస్తే ఒత్తి ఏమో పృథివీ వికారం, తైలము జల వికారం, దానిలో అర్చిక అనేది తేజో వికారం. అంటే భూమికి సంబంధించినది ప్రమిద, జలానికి సంబంధించింది దానిలో వెళ్ళి ఆయిల్ కంటెంట్ నూనె నెయ్యో ఏదో వేస్తే అది జలానికి సంబంధించింది. దానిలో ఉండేటువంటి నిప్పు అనేది తేజస్సుకి సంబంధించి పరస్పరం మూడు రకాలైన విభిన్నమైన స్వభావాలు కలిగిన మూడు భూతముల యొక్క కలయిక వల్ల దీపకాంతి మనకు వస్తుంది. అబ్బాయి ఇది పనికిరాదని ప్రమిది తీసేస్తే అవి రెండు పోతాయి. ప్రమిది అట్టే పెట్టి నూనె పోయకుండా ఉంటే దీపం ఉపయోగపడదు. లేదా ప్రమిది పెట్టి నూనె పోసాము దీపం వెలిగించలేదు అంటే కాంతి రాదు. దీపం కావాలి అంటే మూడు భూతాలు కావాలి, మూడు కలయిక ఉండాలి. మూర్తి యొక్క సమావేశం చేతనే దీపకాంతి మనకు వస్తుంది అని లౌకికమైన ఉదాహరణ చూపించారు మహర్షి. ప్రదీపశ్చ యథా కార్యం ప్రకరోతి అర్ధదర్శనం వర్తి తైలం యథా అర్చిశ్చ విరుద్ధాశ్చ పరస్పరం విరుద్ధం హి తథా తైలం అగ్నినాశ సంగతం తైలం వర్తి విరోధ్యేవ పావకోపి పరస్పరం. అంచేత అలాగే ఈ సత్వరజస్తమో గుణాలు కూడా ఆ వర్తి దీపం తైలం అలాగే పరస్పర విరుద్ధములైన ఒకే చోట ఉండి అన్ని పదార్థములని కూడా తయారు చేస్తూ ఉంటాయి అనేటువంటిది దానిలో మనకు చూపించేటువంటి విషయం. దీనిలో ఎంత బాగానే ఉంది. సర్వే శక్తి శాక్తా. ఇంకొక మాట చెప్పారు. అడిగినప్పుడు చాలా మంది కొంతమంది విష్ణువుని, కొంతమంది గణపతిని, కొంతమంది సుబ్రహ్మణ్య స్వామిని, కొంతమంది సూర్యనారాయణమూర్తిని ఇలాగ అందరూ తలో రకమైన దేవతల్ని ఆరాధిస్తున్నారు. దీనిలో ఎవరిని మేము ఆరాధించాలి, ఎవరు గొప్పవాళ్ళు అనేటువంటి ఒక ప్రశ్న చేసావు కదా నువ్వు, దానికి సమాధానం చెప్తాను విను అన్నాడు. కరోత్యేషా మహామాయ విశ్వం సదసదాత్మకం. ఈ మహామాయ అయినటువంటి ఆదిపరాశక్తి సదసస్వరూపమైన స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచాన్ని అంతటినీ తయారు చేస్తుంది. దానిలోంచే బ్రహ్మ విష్ణు తథా రుద్ర సూర్య చంద్ర శచీపతి అశ్వనౌ వసవ స్వస్థ కుబేర యానసాంపతి వన్నిర్వాయుస్తథా పూషా సేనానీశ్చ వినాయక. ఇవన్నీ వీళ్ళందరూ చెప్పి సర్వే శక్తియుతా శక్తా కర్తుం కార్యాన్ని స్వానిచ అన్యథా తేపి అశక్తా వై ప్రస్పందితు మనీశ్వర. ఓ మాట అందించారు. ఈ దేవతలందరూ మహామాయా ప్రభావం వల్ల తయారయ్యారు. వాళ్ళు వాళ్ళ పనులు చేయడంలో మంచి నేర్పు కలిగిన వాళ్ళగా తయారయ్యారు. కానీ వాళ్ళందరిలోనూ అంతర్లీనంగా ఆ శక్తి యొక్క అంశ ఉంటే వాళ్ళందరూ ఆ పనులు చేయగలరు. ఆ శక్తి కనుక తగ్గితే దానిలోంచి తప్పుకుంటే తేపి అశక్త వై ప్రస్పందితు మనీశ్వర. ఇదే శంకరాచార్య వారు చెప్పిన మాట. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి. అడుగు తీసి అడుగు పెట్టలేడు పరమశివుడు కూడా లోపల శక్తి లేకపోతే. ఆవిడ చేతనే తయారు చేయబడినటువంటి దేవతాగణం ఆవిడ యొక్క శక్తి యొక్క అంశాలను తీసుకుని వాళ్ళ పనులన్నీ చేస్తున్నారు. సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడు, అగ్ని కాలుస్తున్నాడు, వాయుదేవుడు వీస్తున్నాడు, ఇంకా రకరకాలైన జలమందు తేజ ఆప్యాయన శక్తి ఉంది. ఈ రకమైనటువంటి శక్తి. దీనివల్ల మనం ఏం చేయాలి? సమారాధయ తాం భూప.
కురు యజ్ఞం జనాధిపారు వెనక్కిలోకి వచ్చేసాడు. అంబా యజ్ఞం దగ్గరకు వచ్చేసరికి అంచేత అందరికంటే గొప్పది ఎవరు ఈ ప్రశ్న. అన్ని ప్రశ్నలకి ఆన్సర్లు వచ్చాయా అనేది మనం చింతన చేసుకోవాలి. ఎన్ని ప్రశ్నలు, అందరికంటే గొప్పది ఎవరు అంటే అందరికంటే గొప్పది మహామాయ, అది పరాశక్తి. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ ముగ్గురులో ఎవరు గొప్ప? ఎవరు కాదు, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. అందరూ కలిసి చేసినప్పుడే ప్రపంచం అంతా ఉంటుంది. సత్వరజస్తమో గుణాలు 3 కలిసి ఈ బ్రహ్మాండానికి కారణం అవుతున్నాయి. అవన్నీ కూడా ప్రకృతి యొక్క గుణాలు. ప్రకృతి పురుషులు వేరువేరు కాదు, ఒకటే. ఇద్దరు తేడా లేదు. ఆ తేడా గమనించాలి అంటే వైరాగ్యం కలగాలి. సంసారంలో ఉన్నవాడు ఇద్దరు వేరువేరు అంటాం కుదరదు. రెండింటి యొక్క కలయిక వల్లే సంసారం వచ్చింది. దీనిలోంచి వైరాగ్యం కలిగితే ప్రకృతి వేరు పురుషుడు వేరు అంటే అప్పుడు గుణత్రయ అతీతమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటే మనం సాక్షిభూతంగా ప్రపంచాన్ని అందరినీ దర్శించేటువంటి స్వభావం ఉంటుంది. ఆ వ్యవహారం వేరు. అలాగే వైరాగ్య సాధనం చేయాలి. మనస్సును అదుపులో పెట్టుకోవాలి, ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి, సరి అయినటువంటి సాధన చేయాలి, మంచి యోగాభ్యాసాదుల యొక్క సహకారం తీసుకోవాలి, వేదశాస్త్రాదులను అధ్యయనం చేయాలి. ఇవన్నీ చెప్పారు. మరి ఇన్ని మాటలు మేము చేయలేమండి, ఏదో ఒకటి చెప్పండి అని. ఏదో ఒకటి చెప్పండి అంటే సమారాధయ చండికాం అని ఒక మాట చెప్పారు. సమానం ఏ సాచైవ కారణం రాజం జగత పరమేశ్వరి. పరమేశ్వరి అయినటువంటి అమ్మవారే ఈ జగత్తుకందరికీ కారణము. అంచేత ఆవిడ్నే పూజించవయ్యా. ఎలాగండి? ఆ పూజా విధానానికి జపయజ్ఞము, అంబాయజ్ఞము, దేవీ యజ్ఞము, అంబికామఖము అని పేర్లతో చెప్పారు. ఆ అంబాయజ్ఞం చేయవయ్యా అని జనమేజయ మహారాజా వారికి ఉపదేశం చేశారు. ఈ సర్పయాగం చేస్తే దీనివల్ల ఏం అవ్వదు, కొన్ని పోమలు వస్తాయి, కొన్ని పోతాయి, దీనివల్ల అవ్వదు. అంబాయజ్ఞం చేయి. అంబాయజ్ఞం చేస్తే నీకు మీ తండ్రి గారికి శాశ్వత స్వర్గలోకాలు వస్తాయి, నీకు మంచి అభివృద్ధి వస్తుంది, కురువంశాన్ని అఖండంగా పరిపాలిస్తావు. అంచేత పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సు నీకు వస్తుంది. ఎందువల్ల అనంటే ఈశ్వరీ సర్వభూతానాం సర్వకారణ కారణం సర్వకామార్థత శాంత సుఖసేవ్య దయాన్విత. ఇన్ని విశేషణాలు వేశారు. ఇవన్నీ వరుసగా ఎందుకు అనేది ఎక్కడైనా ఉపన్యాసాలు చెప్పుకుంటే ఈ పంక్తి మీద సాగతీసి అరగంట సేపు చెబుతాం. ఆవిడ్ని మనం సేవించమని చెప్పావు. ఎవరు ఆవిడ పేరు అని అంటే మహాలక్ష్మి, మహాకాళి తథా మహాసరస్వతి అని 3 పేర్లతో ఆవిడ్ని పిలుస్తూ ఉంటాము. ఆవిడ్ని ఎందుకు సేవించాలి అని అంటే సర్వభూతములకు ఆవిడయే ఈశ్వరి కనుక, అందరికీ ప్రభు నియామకురాలు, అందరి మీద ఆధిపత్యం కలిగినటువంటిది ఆవిడ. ఆవిడ ఎందుకయింది అంటే అన్ని కారణాలకి కారణం ఆవిడే కనుక ఆవిడే నియామకురాలు. ఎవరు మనకి కారణమో వాడిని మనం నియమించడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏదైనా ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, వాడు ఏదైనా పని చెప్తే మనం చేస్తాం. ఎందుకు చేయాలండి? అదేంటండి ఆయన నాకు ఉపాధి పెట్టాడు, మరి ఆయన మాట వినకపోతే ఎలాగండి అంట. నాకు కారణం నా జీవితానికి ఉపయోగపడేవాడు కనుక, నాకు మార్గాన్ని వేసిన వాడు కనుక ఆయన మాటను నేను అనుసరించాలి. అలాగే మన జీవితాలన్నిటికీ కారణమైన వాటికి అన్నిటికీ కారణం కారణం అన్నిటికీ ఏదో కారణం ఉంటుంది. దానికి కారణం ఏమిటి అని వెతకడం ప్రారంభిస్తే చివరికి మిగిలేది ఏది అంటే అది పరాశక్తే కారణము అని తెలుసు. మన అందరికీ ఇప్పుడు వాళ్ళే మాటలు ఉన్నాయి కనుకోండి. చదువుకోవాలి ఎందుకు అంటే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఎందుకు అంటే డబ్బు వస్తుంది. డబ్బు ఎందుకు? చివరికి అల్టిమేట్ గా ఆన్సర్ ఏంటి అంటే సుఖం కోసం అని అనాలి. సుఖం ఎందుకు అని ప్రశ్న ఉండదు. సుఖం కోసమే. ఇంక తక్కువ వస్తువులన్నీ సుఖం కోసం. సుఖం మాత్రం సుఖం కనుక సుఖం కావాలంతే. అలాగే అన్నిటికీ కారణం ఏది అన్నప్పుడు పరమాత్మే. అన్నిటికీ ప్రయోజనం ఏమిటి అంటే సుఖమే. ఆ సుఖము పరమాత్మ స్వరూపం. సుఖమే పరమాత్మ. సచ్చిదానంద సుఖస్వరూపం పరమాత్మ. ఆనందము అనే పేరుతో పిలుస్తారు దాన్ని. ఆ సుఖాన్ని లౌకికంగా మనం వస్తువుల వల్ల సంపాదించే సుఖాన్ని సుఖం అంటాం. స్వరూప సుఖాన్ని ఆనందము అంటాం. అలాంటి ఆనందము అనే పేరు కలిగినటువంటి పరమాత్మయే అన్నిటికీ కారణం. అంచేత సర్వకారణ కారణం కాబట్టి ఆవిడ్ని మనం నియామకురాలుగా అంగీకరించాలి. అంచేత ఆవిడ్ని సేవించాలి. అంటే బాగానే ఉందండి, సేవించాం, మనకి పలుకుతుంది ఆవిడ, మనకి ఏదైనా ఉపయోగిస్తుందా, మన కోరికలు తీరతాయా అనే దానికి ఆన్సర్ సర్వకామార్థత అని. సర్వ కోరికల్ని తీర్చేటువంటిది ఆ తల్లి. నువ్వు ఏది కోరితే అది ఇవ్వగలదు ఆవిడ. అన్ని ఇచ్చే శక్తిమంతురాలు కనుక ఆవిడ్ని సేవించుకోండి. అంటే సేవించామని ఆవిడ ఘోరంగా మధుకైన మహిషాసురున్నో చండముండాదులనో చంపేసేటువంటి రూపంలో కనిపిస్తే ఆవిడ మన దగ్గరికి చేరడమేలాగా అంటే అలా కాదయ్యా, ఆవిడ శాంత సర్వమంగళ. అందరి దగ్గర అలా ఉండదు. కొంతమంది మహారాజు మాత్రం అలా ఉంటుంది. ఆవిడ శాంత స్వభావం కలది. అంత పెద్ద మహాతల్లి అంటున్నారు, అంత పెద్ద గొప్ప వైభవం కలిగిన వస్తువుని మనం సేవించగలమా అంటే సుఖసేవ్య. చాలా సులభంగా సేవించుకోవచ్చు. నామోచ్చారణ మాత్రం చేత. నామోచ్చారణ మాత్రేన వాంఛితార్థ ఫలప్రద.
కేవలం ఆవిడని తల్లి నువ్వే శరణు అంటే చాలట. స్మరణ మాత్రం చేత ఆవిడ సంతోషిస్తుంది. సుఖసేవ్య. అలా ఎందుకు సేవిస్తాం? మనం సేవించగలదు అయితే ఆవిడ మన మీద దయ చూపిస్తుంది అంటే దయాన్విత అని మరో విశేషణం వేస్తుంది. ఇవన్నీ కూడా మన ప్రశ్నలకి అన్నిటికీ ఆన్సర్లు పై మాటతో పూర్తి చేస్తారు. ఆవిడే ఎందుకు సేవించాలి? ఆవిడే సర్వాధిపురాలు కనుక, ఆవిడే అందరికీ కారణం కనుక, ఆవిడే మనకి నియామకురాలు కనుక, ఆవిడే మన కోరికలన్నీ తీరుస్తుంది కనుక, ఆవిడ పరమ శాంత స్వభావం గలది కనుక, ఆవిడ దయతో కూడింది కనుక, ఆవిడ సుఖంగా సేవింపదగింది కనుక, మనకి పెద్ద ఖర్చుతో వ్యవహారం ఏం లేకుండా కేవలం నామోచ్చారణం చేసినంత మాత్రానే అన్ని కోరికల్ని తీర్చేది కనుక ఇన్ని కారణాలు చెప్పాడు. మీరు మళ్ళీ కనక మాకు చెబుతున్నారు, ఇదివరకు ఎవడైనా చేశాడా? ఇదివరకు ఎప్పుడైనా ఆవిడ్ని పూజించి లాభాలు పొందిన వాళ్ళు ఏవైనా ఒకటో రెండో హిస్టరీ చెప్పగలరా అని ప్రశ్నిస్తాడేమో అని దేవైరారాధిత పూర్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరై అని తర్వాత మాటతో పూర్తి చేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన దేవతలు అందరూ కూడా ఆ తల్లినే ఆరాధించి అనేక కార్యాలను సాధించుకున్నారు. కాబట్టి నువ్వు కూడా పూర్తిగా ఆవిడకి పూజలు చేసి ఆవిడని ధ్యానం చేసి నీ కోరికలను తీర్చుకోండి అంటే వాళ్ళ మాట వేరండి. రకమా మాట ఏమిటి అంటే మోక్షకామయిశ్చ వివిధై తాపసై విదితాత్మభి. అంతఃకరణాన్ని నిగ్రహం చేసుకుని మనో నిగ్రహం కలిగిన మహాతపస్యాలు మోక్షం కావాలనుకునే వాళ్ళు కూడా ఆవిడనే సేవించారు. రాజ్యం పోయి రాజ్యం కావాలనుకునేవాడు ఆవిడనే సేవించారు. నాకు పెళ్ళవట్లేదు అంటే కూడా ఆవిడనే సేవించారు. మా పుట్టే సంతానం చచ్చిపోతున్నారండి మళ్ళీ బతకలేదండి ఆవిడనే సేవించారు. రేపు షష్ఠీ తిథి కదా, షష్ఠీ మంగళజండిక అని షష్ఠీదేవి ఉపాఖ్యానం అని ఉపాఖ్యానం ఉంది. ఎదురు మనకు వస్తుంది ఆ కథ. పుత్ర సంతానం నష్టమైపోతూ ఉంటే షష్ఠీదేవిని ఉపాసన చేస్తే ఆ గర్భాలు నిలిచి పుత్రులుగా సంతానం కలుగుతుంది, బాలగ్రహాలు పోతాయి, చచ్చిపోయేటువంటి పిల్లలకి చిరంజీవిగా ఆయుష్యాభివృద్ధి కలుగుతుంది అని షష్ఠీదేవి అనే ఉపాఖ్యానం ఉంది. ఆకలితో బాధపడిపోతున్నారు అంటే శాకంభరి అవతారంలో ఆ తల్లి దర్శనం ఇచ్చింది. దాహంతో బాధపడుతున్నాము అంటే శతాక్షి రూపంలో దర్శనం ఇచ్చింది. ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చింది. ముక్తి ప్రదార్ భోగాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వాళ్ళకి కావాల్సిన ఆధిపత్యాలు ఇచ్చింది, మోక్షకాములైన మహర్షులకి మోక్షాన్ని ఇచ్చింది. అస్పష్టమపి యన్నామ ప్రసంగేనాభిభాషితం తదాది వాంఛితాన్ అర్థాన్ దుర్లభానపి సర్వథా. ఆవిడ పూర్తిగా ఆవిడ నామం తెలుసుకుని దాన్ని లక్షణజ్ఞులు శిక్షా వాళ్ళు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎలా ఉచ్చరించాలో, ఏ నాదము, ఏ స్థానము, ప్రయత్నము, కరణము అన్ని తెలుసుకుని అది మాకు చేత కాదండి, మాకు సంస్కృతమే రాదు, మేము ఆ వర్ణాన్ని సరిగ్గా ఉచ్చరించలేము అని ఎవడైనా అంటాడేమో అంటే నువ్వు అస్పష్టంగా సగం సగంగా విడివిడి జ్ఞానంతో తెలిసి తెలియకుండా ఎలాగన్నా సరే ఆవిడ పేరు ఓ బీజాక్షరం నోటుమ్మటి అంటే మీకు కూడా కోరికలు తీరుస్తుంది. అదేంటండి అలా ఉంటుందా? దానికి ఒక కథ చెప్తాడు, వేరే కథలో ప్రారంభిస్తున్నాడు. అస్పష్టమపి నామ ప్రసంగేనాభిభాషితం. ఆ నామాన్ని కూడా బుద్ధిపూర్వకంగా చెయ్యాలి అనుకుని ఇది వాగ్భవ బీజము, అమ్మవారి యొక్క బీజాక్షరము అనే దృష్టి లేదు. ఏదో ప్రసంగంగా ఆ బీజాక్షరం పూర్తిగా పలికేదంటే లేదు, దానిలో సగభాగం పలికాడు, అది కూడా అస్పష్టంగా. అయినా సరే వాడికి అఖండమైనటువంటి ఫలితం లభించింది అనేటువంటి దానికి బిందు హీనం అపి ఇత్యుక్తం వాంఛితం ప్రదదాది వై తత్ర సత్యవ్రతస్యైవ దృష్టాంత నృపసప్తమ. సత్యవ్రత ఉపాఖ్యానం అనే పేరుతోటి సత్యవ్రతుడి కథ ఉంది, ఆ కథ చెప్తాను వినండి అని. ఇది మాకు బాగా తెలుస్తుందండి, ఏదో గుణాలు రజాలు అది పుట్టింది ఇది వెళ్ళింది అంటే మాకేం గొడవ? ఆ సప్తరజస్తమ గుణాలు మనకి తెలిసేది కాదు. పౌరాణిక కథ శాస్త్రీయమైన విజ్ఞానం కాదు కాదు, పురాణంలాగా ఉండాలి. కానీ మధ్యలో కాస్త అప్పల సోమేశ్వర శర్మ గారు చెబుతూ ఉండారు, పులిహారలో కాస్త మిరపకాయ తగిలితే కారంగా ఉంటుంది, మధ్యలో జీడిపప్పు తగిలితే కొంచెం తీయగా ఉంటుంది. అలాగే జీడిపప్పు ఉండాలా మిరపకాయ ఉండాలంటే రెండు ఉండాలి రా అబ్బాయి, రెండు లేకపోతే అలాగా, అది ఉండాలి ఇది ఉండాలి. మిరపకాయ మాత్రమే తినేయం కదా, దానిలో తీయగానే ఉండాలి, కాస్త వేరుశనగ పళ్ళు ఉండాలి, కాస్త జీడిపప్పు ఉండాలి, కొంచెం మధ్యలో మిరపకాయ తగలాలి, కాస్త పోపు దళావతిగా ఉండాలి, అప్పుడైతేనే దాని అందం. పురాణంలో వేదాంతము ఉంటుంది, కర్మకాండకి సంబంధించింది ఉంటుంది, ఉపాసనా మార్గాలు ఉంటాయి, కథలు ఉంటాయి. ఇంతకు ముందు ఎవరు చేశారు, వాళ్ళు ఏ ఫలితాలు పొందారు అవి కూడా చెప్తారు. మనం ఏం చెయ్యాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి సత్యవ్రత ఉపాఖ్యానం ఇవాళ కథ. దాని కథ ఏంటి ప్రారంభం అని అంటే, ఒక బ్రాహ్మణ సమాజంలో ఓ ఉదాహరణ ఒక మనిషి ఉండేవాడు. వాడు ఎవరు పేరు అని ప్రశ్న అడిగేసరికి వాడు సత్యవ్రతుడి కథ దీనికి దృష్టాంతము అన్నాడు. వెంటనే జనమేజయ మహారాజా వారు వెంటనే క్వశ్చన్ చేశాడు, ఎవడండి ఆ సత్యవ్రతుడు? వాడి బ్రాహ్మణ క్షత్రియుడా, ఏం చేశాడు, వాడు ఎందుకు ఇలాంటి ఉపాసన చేశాడు, వాడికి ఏ ఫలం వచ్చింది, ఆ కథ మాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. కోసవు సత్యవ్రతో నామ కస్మిన్ దేశే సముత్పన్న
కీదృశ్చ వదస్వమే కథం తేన శృత శబ్ద కథముచ్చారిత పునః సిద్ధిశ్చ కీదృశీ జాత తస్య విప్రస్య తక్షణాత్. ఇన్ని ప్రశ్నలు వేశాడే. వాడు అంటే ఎవడు సత్యవ్రతుడు అంటే ఎవడు, వాడు ఏ దేశంలో ఉండేవాడు, ఎలాంటి వాడు, వాడు ఎలా పుట్టాడు, వాడు ఏ శబ్దం విన్నాడు, దేన్ని ఉచ్చరించి జపం చేశాడు, దానివల్ల వాడికి ఎటువంటి సిద్ధి కలిగింది, ఈ కథ అంతా నాకు వివరంగా చెప్పండి అని అంటే ప్రారంభించారు మహానుభావుడు. పాపం శృణు రాజన్ ప్రవక్ష్యామి కథాం పౌరాణికీం శుభాం. పౌరాణికుల కథ, ఒక మంచి శుభప్రదమైనటువంటి ఒక కథను చెప్తాను విను అన్నాడు.